హస్బెండ్ ఎక్స్ప్రెషన్స్ చూసేయండి ఫస్ట్, తర్వాత వీడియోలోకి వెళ్దాం. బాగుందా మ్యాగీ? డెలీషియస్. నూడిల్స్ షాప్ పెట్టేద్దాం, ఓకేనా? లంబసింగ్ కానీ వనజంగి కానీ వెళ్ళిపోయి అక్కడ నూడిల్స్ షాప్ పెడదాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు నేను ఎగ్ మ్యాగీ నూడిల్స్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా, ఈజీగా ఇలా నేను చేసినట్టు మీరు చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇలాగే మ్యాగీ తింటారు. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఒకసారి ప్రాసెస్ చూసేయండి. ఎగ్ మ్యాగీ చేసుకోవడానికి ముందుగా క్యారెట్, మిర్చి, టమాటో, క్యాబేజ్, క్యాప్సికమ్, గ్రీన్, రెడ్, ఆనియన్స్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కోసుకోవాలి. మ్యాగీ ప్యాకెట్ తీసుకోవాలి. 4 ఎగ్స్ తీసుకొని, మీకు ఎక్కువ కావాలితే ఇంకా ఎక్కువ తీసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసి, ఆయిల్ వేసి, సాల్ట్ వేసి మరిగించాలి. తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మనం పక్కన పెట్టుకున్న 4 ఎగ్స్ని వేసుకొని అది కొంచెం 2 మినిట్స్ ఉడికే వరకు అలాగే ఉంచాలి. కొంచెం కారం, ఉప్పు వేసుకొని 2 మినిట్స్ అయిన తర్వాత మనం ముక్కలుగా చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మాదిరిగా చేసుకోవాలి. మనం స్టవ్ మీద వాటర్ పెట్టాం కదా, బాగా ఎసర్లు పొంగిన తర్వాత అందులో మ్యాగీ వేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, మిర్చి వేసి బాగా వేయించుకోవాలి. పక్కనే పెట్టిన మ్యాగీ ఉడుకుతుందో లేదో ఒకసారి బాగా చూసుకొని నీట్గా కలుపుకోవాలి. తర్వాత మ్యాగీ, ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత క్యాబేజీ, క్యారెట్, టమాటో, క్యాప్సికమ్ ఈ సన్నగా కోసుకున్న ముక్కలన్నీ మనం వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి. తర్వాత కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మనం బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీని మనం స్ట్రెయిన్ చేసుకొని ఉడకబెట్టుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. దగ్గరగా అయిన ఆనియన్స్ అవన్నీ అందులో కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ ఉంటే మీ దగ్గర వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మ్యాగీ 5 మ్యాగీ మసాలా ప్యాకెట్లు ఉంటే మనం మ్యాగీ ప్యాకెట్స్ మొత్తం వేసేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని మొత్తం వేసేసుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత మనం నూడిల్స్ని కొంచెం కొంచెం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. తర్వాత మొత్తం కలిసేలా చూసుకొని సాల్ట్ అట్టి అన్నీ సరిపోయేలాగా చూసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్తో పాటు కొంచెం సాస్ వేసుకొని కలుపుకొని తింటుంటే మనం బయట తినే నూడిల్స్ కన్నా ఇలా చేసుకొని తింటే బయట దానికన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నువ్వు కూడా చెప్పు బాయ్. బాయ్ డార్లింగ్స్.